చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది రామనాథ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవాలంటారు. నవగ్రహ స్తోత్రం చదువుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? మానవ జీవితం అంతా కూడా గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతి వికసించాలన్నా, ప్రకృతిలో ప్రళయం రావాలన్నా మనం అనేక సందర్భాల్లో పంచాంగాల్లో చూస్తూ ఉంటాం. గ్రహ కూటమి, గ్రహాలు ఒక చోట కూడటం వల్ల ప్రమాదం జరుగుతుంది, యుద్ధాలు జరుగుతాయి, తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి. అటువంటి విపత్కర పరిస్థితులు గ్రహ సంచారం వల్లే వస్తాయి. అనుకూల పరిస్థితులు కూడా వస్తాయి. ఈ సంవత్సరం గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, సస్యశ్యామలంగా పంటలు బాగా పండుతాయి, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు, సకాలంలో వర్షం పడతాయి. ఇట్లా ప్రకృతిని ఎట్లా ప్రభావితం గ్రహాలు చేస్తాయో, ప్రకృతిలో ఒక భాగమైనటువంటి పాంచభౌతికమైన శరీరాన్ని ధరించిన మానవుడు కూడా గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలతల వల్లే సుఖంగాని దుఃఖంగాని అనుభవిస్తుంటారు. కనుక మన జీవితం సుఖంగా ఉండాలి, గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి, గ్రహాల యొక్క ప్రసన్నత ఉండాలంటే ప్రతివారు కూడా ప్రతినిత్యము కూడా నవగ్రహ స్తోత్రం చేయాలి. తమాషా ఏంటంటే 2 నిమిషాల కంటే పట్టదు. ఈ నవగ్రహ స్తోత్రం చేయడానికి 9 మందికి 9 శ్లోకాలు. పాపం వాళ్ళు ఎక్కువ కష్టం కూడా బెటరు. సూర్యుడు మొదలు పెట్టుకొని చివరి వరకు కూడా, కేతువు వరకు కూడా 9 మందికి 9 శ్లోకాలు చూపించాలి. ఇంకా విశేషించి గ్రహ బాధలు బాగా ఉన్నప్పుడు, ఏలినాడు శని ఉన్నప్పుడు, ఇంకో గ్రహం మహా ఇది ఉన్నప్పుడు, అటువంటిప్పుడు ఏంటంటే జపం చేయమన్నారు. కానీ సాధారణంగా 9 మందికి 9 శ్లోకాలు కనుక చదివినట్లయితే గ్రహ అనుకూలత కలుగుతుంది. కనుక గ్రహాలు మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు గ్రహాలు అడ్డు రాకుండా, గ్రహాల యొక్క పీడ కానీ బాధ కానీ లేకుండా గ్రహాలు శాంతంగా ఉండడానికి ఈ నవగ్రహ స్తోత్రం ఉపయోగపడుతుంది. కనుక ప్రతివారు కూడా స్నానం చేయగానే సూర్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ఎందుకంటే ఆయన కూడా ఒక నవగ్రహాల్లో ఆయన కూడా మనం స్తోత్రం చేస్తాం. మొట్టమొదటి స్తోత్రమే సూర్యుడు భగవానుతోనే మొదలు పెడతారు. కనుక నమస్సవిత్రే జగదే చక్షుషి అని మొదలు పెడతాం. కనుక మొట్టమొదటిగా సూర్య భగవానునికి కొంత రాగి చెంబులో నీళ్లు ఇచ్చేసి అక్కడే 9 మందికి కూడా స్తోత్రం చేస్తే గ్రహ అధిపతి అయినటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అట్లాగే గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అయితే ఈ గ్రహ స్తోత్రం చేశాం కదా అని చెప్పి మనకి అనుకూలత, కేవలం అనుకూలత రాదు. ఎందుకంటే ఈ గ్రహాలు మన యొక్క సత్ప్రవర్తన ద్వారా మాత్రమే అనుకూలిస్తాయి అని చెప్తారు. ఉదాహరణకి లోకంలో ఏలినాడు శని వచ్చిందనుకోండి, ఏలినాడు శనిలో ఎవరు బాధపడుతారు అంటే దానికి శాస్త్రంలో స్పష్టంగా ఏం చెప్పారంటే, ఎవరైతే సదాచార సంపన్నుడు ఉంటారో వారి జోలికి శని రాట. అంటే ఏలినాడు శని ఉన్నంత కాలము కూడా మనం శుచిగా, శుభ్రంగా, నిర్మలంగా, ఎవరికి అపకారం చేయకుండా కొంచెం లో ప్రొఫైల్ చేసి కనుక మనం జీవిస్తే శని కొంచెం తగ్గి ఉన్నాడు, వీడిని మనం ఏం చేయకూడదు అనుకుంటారట. అట్లా ప్రతి గ్రహం కూడా మనం అనుకూల దృక్పథంతో సత్వగుణ సంపన్నత కలిగి ఎప్పుడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, గ్రహాల అనుకూలత రావాలి అని కోరుకుంటూ ప్రశాంత హృదయులై ఎవరైతే ఈ 9 శ్లోకాలు చదువుకుంటారో, నవగ్రహ స్తోత్రం చేస్తారో వారికి విశేష ఫలితం వస్తుంది. ఇంకొక శాస్త్రంలో కూడా ఇంకొక గొప్ప విషయం ఏం చెప్పారంటే, ఏ గ్రహానికైనా సరే ప్రత్యేకంగా మళ్ళీ ఇంకా ఆ గ్రహదోషం పోయి గ్రహ ఉపశమనం కలగాలంటే దానికి సంబంధించినటువంటి హృదయం చదువుకోమన్నారు. ఆ గ్రహానికి సంబంధించిన ప్రత్యేక శ్లోకాలు ఉంటాయి. 7-8 శ్లోకాలు, 9 శ్లోకాలు ఆ గ్రహం మీదే. అంటే 9 శ్లోకాలు కామన్గా చదువుకోవాలి. ఏ గ్రహం విశేషంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన కవచం చదువుకున్నా కూడా మనకి రక్షణ కలుగుతుందన్నారు. కనుక గ్రహాలు ప్రకృతిని శాసిస్తాయి. ప్రకృతిలో మనం కూడా ఒక భాగం. కనుక ప్రకృతితో పాటు మనకు కూడా అనుకూలత రావాలంటే, వచ్చేటువంటి ఉపద్రవాలు తొలగిపోవాలంటే, అడ్డంకులు తొలగిపోయి ప్రశాంతంగా జీవించాలంటే నవగ్రహ స్తోత్రం కంటే విశేషమైనటువంటి మహిమగల ప్రదేశం ఇంకోటి లేదు. కనుక ప్రతివారు కూడా 2-3 నిమిషాల్లో అయిపోయేటువంటి స్తోత్రం చదువుకొని ప్రశాంతంగా సుఖంగా ఉండడం మంచిది. గురుగారు, జీవితాంతం పితృదేవత ఆరాధన చేయాలి అనే సంప్రదాయం చెప్తుంది కదా, మరి పితృదేవతల ఆరాధన సులభంగా చేసుకోవటం ఎలా? మనకి జన్మని ఇచ్చినటువంటి వాళ్ళు, ఈ గోత్రాన్ని ఇచ్చిన వాళ్ళు, వంశం ఇచ్చిన వాళ్ళు, కుటుంబం సమాజంలో మర్యాద ఇచ్చిన వాళ్ళు, ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇచ్చిన వాళ్ళు, ఆస్తిపాస్తులు కూడా ఇచ్చిన వాళ్ళు మన పితృదేవతలే. వాళ్ళు లేనిది మనం లేం. కనుక వాళ్ళకి కృతజ్ఞతాభావంతో జీవితం అంతా కూడా వాళ్ళకు అనుకూలంగా మనం జీవించడం మంచిది. వాళ్ళకు అనుకూలంగా ఏంటి, వెళ్ళిపోయిన వాళ్ళకి అనుకూలత ఎట్లా వస్తుందంటే, వాళ్ళు ఏ మంచి మార్గంలో నడిచారో, ఏ ధర్మ మార్గంలో నడిచారో, ఏ దానగుణంతో నడిచారో ఆ గుణాలన్నీ మనం వశం చేసుకుంటే వాళ్ళు నేను ఇంకా భూమి మీదే ఉన్నానన్నట్టుగా వాళ్ళే మన రూపంలో ఉన్నట్టుగా మనకు అనుకూలత ఇస్తారు.
కనుక మన కుటుంబం క్షేమంగా ఉండాలి, వంశం వృద్ధి చెందాలంటే పితృదేవతల ఆరాధన చేయాలి. దీనికి పద్ధతి ఏంటంటే సంవత్సరంలో వారికి సంబంధించిన తిథులలో వారికి తప్పనిసరిగా ఆబ్దికం పెట్టడం, అదే తద్దినాలు అంటారు కదా, అవి పెట్టడం. ఎప్పుడైనా పుష్కరాలు లాంటివి వస్తే ఆ పుష్కర సమయంలోకి వెళ్ళి ఆ నదిలో స్నానం చేసి, పుష్కరం అంటే నది ఒడ్డున ఏ నదికి పుష్కరం వస్తుందో ఆ నది ఒడ్డున పితృదేవతలను ఆరాధన చేస్తూ అన్నశ్రాద్ధం పెట్టడం. ఇక ఎప్పుడైనా ఏదైనా తీర్థ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, మహాక్షేత్రాల్లో ఉండే పెద్ద జీవనదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నది దాటే ముందు పితృదేవతలకి తృప్తి కలిగించి పితృదేవతల్ని తలుచుకొని ఏదైనా ఒక దానం చేసి వెళ్ళడం అనేది పితృదేవతల ఆరాధన. ఇంతే కాకుండా మనకి భాద్రపద మాసంలో పితృపక్షము అని వస్తుంది, ఒక 15 రోజులు. అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చే పాడ్యమి నుంచి పెద్దల అమావాస్య అంటారు కదా, ఆ సమయంలో కూడా పితృదేవతల ఆరాధన చేయడం. ఇంతేకాకుండా పితృదేవతలు మన వంశపూర్వీకులు ఏదైనా దానాలు చేసినా, ఏ దేవాలయాలకి దానం చేసినా, ఏదైనా ఒక గ్రామాన్ని వృద్ధి చేసినా, ఒక బావి తవ్వించినా, ఒక చెరువు తవ్వించినా దాన్ని కాపాడడం కూడా పితృదేవతల యొక్క ఆరాధనే. పురాణాల్లో ప్రత్యేకంగా భారతంలో ఏం చెప్పారంటే, దేవతలకి కోపం వచ్చినా కూడా పెద్ద ప్రమాదం లేదట, పితృదేవతలకు కోపం వస్తే మనని కాపాడేవాళ్ళు లేట. దేవతలకి కోపం వచ్చినా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే మా వాడిని వదిలిపెట్టవయ్యా అని దేవతలు రికమెండ్ చేస్తారట. కానీ పితృదేవతలకు కోపం వస్తే దేవతలు ఏం పట్టించుకోరట, నీ కర్మ నువ్వు అనుభవించాలంటారట. శరీరం వదిలిన తర్వాత కూడా యమధర్మరాజు దగ్గరికి యమదూతలు తీసుకెళ్తే మొట్టమొదటి అడిగే ప్రశ్న ఇదేట, వీడు పితృదేవతల ఆరాధన చేశాడా అని చేశాడు అనే మాట అనిపించుకుంటే కొంచెం మనం ఏదన్నా పాపాలు చేశారంటే కొంచెం జాలి చూపించి కొంచెం శిక్షలు తగ్గిస్తాట, మనకి డిస్కౌంట్ ఇస్తాట యమధర్మరాజు. కనుక పితృదేవతల ఆరాధన అనేది ప్రతివాడు చెయ్యాలి, సకాలంలో చెయ్యాలి. అంతేకాకుండా ఏ మంచి జరిగినా కూడా పితృదేవతల ఆరాధన చేయమన్నారు. ఇంట్లో ఏ శుభకార్యం చేసినా ముందు పెద్దలకు పెట్టుకోవాలంటారు కదా, నాంది శ్రాద్ధం అంటారు. మనకి మంత్రం చెప్తారు తెలియదు, కానీ దాంట్లో ఉండే యథార్థం ఇదే. ఇప్పటికి కూడా మీరు గమనించండి, ఎప్పుడైనా ఏదైనా ఇంట్లో శుభకార్యాలు సంకల్పించినప్పుడు ఆ పితృదేవతల యొక్క ఫోటోల దగ్గర వస్త్రాలు పెట్టి ఆ వస్త్రాలు ఎవరినన్నా కట్టుకోమని ఇస్తారు. ఏంటంటే, మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, ఓ పితృదేవతలారా నిర్విఘ్నంగా వైభవంగా ఈ కార్యక్రమం మీ అనుగ్రహంతో జరగాలి అని చెప్పి వారికి నమస్కారం చేస్తారు. కనుక వాళ్ళు శరీరంతో ఉన్నా లేకపోయినా మన పెద్దవాళ్ళని మనం తలుచుకోవాలి, వాళ్ళ అడుగుజాడల్లో వెళ్ళాలి, వాళ్ళ ధర్మ మార్గంలో వెళ్ళటమే పితృదేవతల యొక్క యజ్ఞం. ఇది చెయ్యకపోతే సంతానం ఉండరని, వంశము వృద్ధి కాదని, వంశం విచ్ఛిన్నం అవుతుందని, పుట్టిన వాళ్ళు కూడా అంగవైకల్యం మానసిక వైకల్యంతో పుడతారనేది పురాణాల్లో చెప్పినటువంటి విషయం. కనుక ప్రతివారు శ్రద్ధగా పితృదేవతల యొక్క ఆరాధన చేయాలి. దేవతల ఆరాధన చేయకపోయినా పితృదేవతల ఆరాధన చేసిన వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. గురువుగారు, భస్మాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు, అటువంటి భస్మాన్ని ఎలా ధరించాలి? భస్మానికి సంబంధించినటువంటి విషయంలో చెప్పేటప్పుడు విభూతిర్భూతిరైశ్వర్యం అన్నారు. అన్ని రకాల ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు రావాలంటే ప్రతివాడు కూడా విభూతి ధారణ చేయమన్నారు. యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలో తయారైనటువంటి ఏ భస్మమైతే ఉంటుందో అది శ్రేష్టమన్నారు. అది కాకపోతే గోమయం, ఆవు పిడకలతో తయారు చేసినటువంటి దాన్ని దహించి కాల్చి దాన్ని బాగా శోధించి వస్త్రకాయుధం బట్టి దానిలో సుగంధ ద్రవ్యాలు వేసి పచ్చకర్పూరం మొదలైనటువంటివి వేసి వాటిని ధరించమన్నారు. ఇది ఎప్పుడు ధరించాలంటే ఉదయం ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత శుచిగా శరీరం పూర్తిగా భౌతికమైనటువంటిది కాకుండా మానసికమైనటువంటి శుద్ధి కూడా కావాలంటే భస్మధారణ చేయమన్నారు. ఇది శాస్త్ర ప్రమాణంలో పూర్వకాలంలో చెప్పిన మాట ఏంటంటే శరీరంలో 12 భాగాల్లో విభూతిని ధరించమన్నారు. అంటే లలాటం మీద ధరించండి, భుజాల మీద ధరించండి, చేతుల మీద 3 చోట్ల, హృదయం మీద 3 చోట్ల, వెనక భాగంలో 2 చోట్ల, ఇట్లా ఒక 12 నుంచి కొంతమంది 24 అంటారు, కొంతమంది 12 చోట్ల అంటారు. ఇట్లా శరీరంలో భస్మాన్ని ధరించాలి అన్నారు. ఇట్లా ధరిస్తే ఏమవుతుందంటే మృత్యుంజయుడవుతాట. అంటే యమధర్మరాజు కూడా ఎవరి శరీరం మీద అయితే భస్మం ఉంటుందో ఆ భస్మం ఉన్న వారి శరీరం జోలికి రానంటారు. అంతేకాకుండా ఆ శరీరం పవిత్రం అవుతుందన్నారు. ఇంకా ఎంత గొప్ప విషయం అంటే శరీరం వెళ్ళిపోయిన తర్వాత అంత్య సంస్కారం చేస్తూ దాన సంస్కారాలు చేసే ముందు కూడా స్నానం చేయించి విభూతి పెడతారు. విభూతిర్భూతిరైశ్వర్యం, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంస్కారాన్ని ఇస్తుంది, పాపరాహిత్యాన్ని కూడా కలిగిస్తుంది, పాపము కూడా పోతుంది. శివపురాణంలో కూడా మనకి కథ ఉంది చక్కగా. వామదేవుడు అనేటువంటి ఒక ఋషి ఒంటి నిండా విభూతి పూసుకొని శరీరం నిండా గంగానదిలో స్నానం చేసి శరీరం నిండా విభూతి పూసుకుంటే ఒక బ్రహ్మరాక్షసుడు ఎదురయ్యాట. బ్రహ్మరాక్షసుడు ఎదురై చంపేద్దాము తినేద్దామని ఎదురుగా వస్తే ఎప్పుడైతే ఆయన ముట్టుకున్నారో ఆయన శరీరం మీద ఉండేటువంటి భస్మము ఇతని శరీరానికి తగిలిందిట. అతను బ్రహ్మరాక్షసత్వాన్ని వదిలిపెట్టి మళ్ళీ మానవుడిగా మారాడు. శాప విమోచన కూడా కలిగింది. కనుక ఎప్పుడు కూడా రుద్రాక్షలు ఒకటి,
విభూతి భస్మం ఒకటి ధరించడం చాలా శ్రేష్టం. అయితే దీనికి ఇంకా ఎంత గొప్ప మహిమ చెప్పారంటే, శరీరంలో ఆరోగ్యం లేకుండా మంచం మీద ఉండి స్నానం చేసే అవకాశం లేకపోతే శరీరానికి కనుక భస్మం ధరిస్తే విభూతి స్నానం అంటారు, స్నానం చేసినట్టు లెక్క. అంటే ఏదైనా ఆరోగ్యం బాగలేక జ్వరం వచ్చో లేకపోతే మంచం మీద ఉండో ఆపరేషన్ అయ్యో ఏదో ఉన్న సమయంలో భగవన్నామస్మరణ చేయాలంటే శుచి అవ్వాలి కదా. శరీరం శుచి కావాలంటే భస్మాన్ని శరీరం ధరిస్తే స్నానం చేసినట్టు లెక్క అన్నారు కనుక అటువంటి విభూతి చాలా పవిత్రమైనది. ఇది పరమేశ్వరు యొక్క స్వరూపం. పరమేశ్వరుడు మన దగ్గర ఉన్నట్టు లెక్క, మన శరీరం మీదే పరమాత్మ ఉన్నట్టు లెక్క కనుక అటువంటి విభూతిని ధరిస్తే సర్వ అవలక్షణాలు పోతాయి, పిశాచ బాధలు కూడా పోతాయి, గ్రహాల యొక్క పీడ కూడా విభూతి ధారణ ద్వారా పోతుందనేటువంటిది శివపురాణం, అనేక పురాణాలు, కూర్మ పురాణంలో కూడా దీని గురించి విశేషమైన విషయం చెప్పారు. దేవి భాగవతంలో కూడా ఈ విశేషం ఉంది. భారతంలో కూడా విభూతి వైభవాన్ని చెప్పబడింది కనుక ప్రతివారు కూడా సర్వశుభాలు కలగడానికి, అమంగళాలు తొలగడానికి విభూతిని ధరింతురుగాక. గురుగారు, ఆధ్యాత్మిక సాధనలో ఆచారాలు ప్రధానమా, సంప్రదాయాలు ప్రధానమా? దేనికి ప్రాధాన్యతనివ్వాలి? ఆచారం అనేది ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన మాట. వేద విహితమైనటువంటి కర్మలు చేసేటప్పుడంతా కూడా ఆచారాన్నే పాటించాలి. ఇక సంప్రదాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయా ప్రాంతాల్లో ఆయా పద్ధతులు, ఆయా అనుకూలతలు, ఆయా జీవన ప్రమాణాల బట్టి సంప్రదాయం అనేది వచ్చింది. ఇది ప్రాంతాల బట్టి తేడా వస్తుంది. ఉదాహరణకి మీరు ఉత్తర భారతదేశంలో చలి ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు బనీనో చొక్కా వేసుకొనే వాళ్ళు దేవాలయంలో పూజలు చేస్తున్నట్టుగా కనబడుతుంది. మన ఇంట్లో మడిగట్టుకుని స్నానం చేసి మడిగట్టుకుంటే కానీ దేవుడి ఇది కనబడదు. కనుక సంప్రదాయము ఆచారం అని చెప్పినప్పుడు ధర్మశాస్త్రాల్లో చెప్పిన దాన్ని ఆచారంగా చెప్పారు. ప్రాంతీయంగా వచ్చేటువంటిది పరంపరగా వచ్చిన దాన్ని సంప్రదాయంగా చెప్పారు. ఉదాహరణకి మనం అందరూ కూడా అన్ని రకాల పండగలు చేసుకుంటున్నా, అన్ని పూజలు చేస్తున్నా, కొన్ని ఇళ్లల్లో వారి వారి కుటుంబంలో పరంపరగా వచ్చేటువంటి దాన్ని చేసేదాన్ని సంప్రదాయం అంటారు. కనుక ఆచారం అనేది స్థిరమైనది, సంప్రదాయం అనేది చరమైనది. అంటే సంప్రదాయ భేదాలు ఉంటాయి. ఉదాహరణకి కొంతమంది విభూతి ధరిస్తారు, కొంతమంది త్రిపుండ్రాలు ధరిస్తారు, కొంతమంది గోపీచందనం ధరిస్తారు, కొంతమంది తులసి కాష్టాన్ని అరగదీసి ధరిస్తారు. అంటే కుటుంబ సంప్రదాయాలు బట్టి, ప్రాంతీయ సంప్రదాయాలు బట్టి పద్ధతులు మారుతాయి. కానీ ఆచారం మాత్రం సర్వకాల సర్వావస్థల్లో ఒకటిగానే ఉంటుంది. ఇది మనకి శృతి స్మృతుల్లో చెప్పింది. వైదికమైనటువంటి సంప్రదాయంలో వేదము ద్వారా ధర్మశాస్త్రాలు రచించబడ్డాయి. ఆ ధర్మశాస్త్రాలలో చెప్పిందే ఆచారం. సదాచారము అంటే వేదాల్లో చెప్పినటువంటి వేదము ధర్మశాస్త్రాల్లో చెప్పింది. ఈ సంప్రదాయం అనేది మాత్రం ప్రాంతీయంగా దేశకాల వాతావరణ పరిస్థితులు, ఆ నైసర్గిక పరిస్థితులు బట్టి మారేది కనుక సంప్రదాయం కంటే సదాచారమే చాలా గొప్పది. సదాచారం పై స్థాయిది, సదాచారం పై స్థాయి, సంప్రదాయం రెండవ స్థాయిగా చెప్పుకోవచ్చు. గురుగారు, వేదాంత పరిభాషలో మాయ అంటే అర్థం ఏమిటి? ఈ మాయలోకంలో మాయను జయించడం సాధ్యమేనా? శంకర భగవత్పాదుల వారు మాయావాదం అని వాదాన్ని కూడా చెప్పారు. మాయా అంటే అర్థం ఏంటంటే ఏదైతే యథార్థం కాదో అది యథార్థం అనుకోవటమే మాయ. యా మా సా మాయా అని చెప్పారు ఆయన. అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి మీరు నిద్రపోయారు, నిద్రలో ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో ఏమని వచ్చింది? మనం పెద్ద చక్రవర్తిగా ఉన్నట్టు, ఏనుగు మీద ఊరేగుతున్నట్టు, వందిమాగదులు మనకి స్తోత్రాలు చేస్తున్నట్టు, మనం కిరీటం పెట్టుకున్నట్టు, భుజకీర్తులు పెట్టుకున్నట్టు, నవరత్నాలతో ఆభరణాలు వేసుకున్నట్టుగా. తెల్లారు లేచి చూసేటప్పటికి ఏమీ ఉండదు, నొలక మంచం లేదా కుక్కి మంచం తప్పించి ఏమి ఉండదు. అంటే కళలో ఏది కనపడిందో అది ఇలలో ఎట్లా లేదో, ఈ ప్రాపంచికమైనటువంటి బాంధవ్యాలు, భార్య పిల్లలు, జీవితము, శరీరము, అందంగా ఉండడం, అందం లేకపోవడం, ఐశ్వర్యవంతుడు, ఐశ్వర్యం కాకపోవడం, ఉన్నత కుటుంబంలో పుట్టడం, హీన కుటుంబం, ఇవన్నీ కూడా ఏదైతే శాశ్వతం కాదో, ఈ శాశ్వతం కాని దాన్ని, యథార్థం కాని దాన్ని యథార్థమని నమ్మటమే మాయ. ఇది యథార్థము కాదు, ఇదంతా కూడా స్వప్నం లాంటిదే, కలలో కనపడేటువంటిది ఇలలో ఎట్లా లేదో ఈ మానవ జన్మ కూడా శాశ్వతం కాదు, జీవుడే శాశ్వతము, జీవో బ్రహ్మైవనాపరః జీవో దేవసనాతనః అని ఈ భగవంతుడు ఎంత శాశ్వతుడో ఈ జీవుడు అంత శాశ్వతుడని ఈ జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి ఆత్మ అవలోకనం చేస్తూ ఆత్మజ్ఞానం కలుగుతూ పరబ్రహ్మాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడు మాయని జయించినట్టు మాయని జయించిన వాడే జ్ఞానం అవుతాడు. ఎవరికైనా మోక్షం రావాలంటే మాయని జయించాలి. అంటే లౌకికంగా కనపడేది ఏది కూడా శాశ్వతం కాదు. అంటే ఉదాహరణ మనం బాగా ప్రత్యక్షంగా మన ఇళ్లలోనే చూస్తాం. మన తాత ముత్తాతలంతా కూడా ఫోటోల రూపంలో ఈరోజు కనపడ్డారంటే వాళ్ళు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లాగే మన తల్లిదండ్రులు, తర్వాత మన తర్వాత మన పిల్లలు, ఇట్లా పరంపరగా వచ్చిన వాడు ఎవడూ శాశ్వతంగా ఉండిపోవటంలా.
ఏది శాశ్వతం కాదో అది శాశ్వతం అని భ్రమపడ్డమే మాయ. ఏది శాశ్వతం కాదు, ఒక జీవుడు పరబ్రహ్మ మాత్రమే శాశ్వతం అనేది ఎవరైతే ఉంటారో వారు మాయని జయించిన వాడు లెక్క. కనుక మాయని ఎవరైతే జయించాలనుకుంటారో మోహాన్ని వదిలిపెట్టాలి. నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి పరిమితమైనటువంటి ఆవరణ నిర్మించుకోవటం కంటే ఈ విశాలమైనటువంటిదంతా కూడా పరబ్రహ్మ యొక్క సృష్టి. పరబ్రహ్మలో మనం కొంచెం రేణు మాత్రమే అనుకొని మనం ఉద్ధరించుకోవడానికి, మళ్ళీ జన్మ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయడమే మాయని జయించటం. కనుక ప్రతి జీవి కూడా మాయని దాటడానికి ప్రయత్నం చేయాలి. గురువుగారు, మనకున్నటువంటి పురాణాలు 18, మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి, అలాగే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? మహాభారతంలోనే దీనికి సంబంధించిన వ్యాఖ్యానం చెప్పారు. మనకి 0 నుంచి 9 వరకు సంఖ్యలు ఉంటాయి. అన్నిటికంటే పెద్ద సంఖ్య ఏదంటే 9. ఆ 9ని గణించేటప్పుడు 18 అంటే 1 + 8 9. 9 మించితే మళ్ళీ తర్వాత 0 కలపాల్సిందే. 9 తర్వాత వచ్చే సంఖ్య ఏమిటి? 1 పక్కన 0 పెడితే 10 అవుతుంది. కనుక 10 అనే సంఖ్య మనకు లేదు. శూన్యంతో మొదలై పూర్ణ సంఖ్య 9తో ఉంది. కనుక ఆ 9 అనేది సర్వత్రా కనబడుతుంది. కనుక మీరు అన్నట్లుగా మహాభారతంలో పర్వాలు 18 అంటే వాటిని రెండింటినీ కలిపితే వచ్చేది 9 సంఖ్య. అట్లాగే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాలకు కూడా సంఖ్య 8, 1 + 8 9. మహాభారత యుద్ధం జరిగింది కూడా 18 రోజులే. మహాభారతంలో పాల్గొన్న సైన్యం కూడా 18 అక్షౌహిణీలే. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క సంఖ్యకి ప్రధానంగా ఉంటుంది. రామాయణం దగ్గరికి వచ్చేటప్పటికి 14 సంఖ్య ప్రధానం అన్నారు. అరణ్యవాసం సమయంలో రామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణస్వామితో అరణ్యవాసం చేస్తుంటే శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ వస్తే ముక్కు చెవులు కోసి పంపించేస్తే ఖరదూషణాల దగ్గరికి వెళ్ళింది ఆమె. వెళితే ఆ ఖరదూషణాదులు ఏం చేశారంటే 14 మంది మహావీరులను పంపించారు రామచంద్రమూర్తితో ఎదుర్కోవడానికి. వారిని సంహరిస్తే ఆ తర్వాత 14,000 మంది యుద్ధానికి వస్తే 14,000 మందిని కూడా సంహరించారు. అదేవిధంగా రామాయణంలో రామచంద్రమూర్తి దండకారణ్యంలో అరణ్యవాసం చేసింది కూడా 14. కనుక రామాయణ కాలంలో 14 సంఖ్యకి ప్రాధాన్యతగా కథలో కనబడుతుంది. అదేవిధంగా భారతంలో కూడా 18 సంఖ్య ప్రాధాన్యత కనబడుతుందంటే ఆయా సంఘటనల్లో 18 కనబడడం. సంఖ్యాశాస్త్రంలో కూడా ఈ భారతానికి సంబంధించిన జయము అనేటువంటి పదాన్ని తీసుకున్నప్పటికీ కూడా అక్షరాలని కలిపితే 18 అనే సంఖ్య వస్తుందంటారు. కనుక అనేక ప్రమాణాలతో మహాభారతంలో 18 సంఖ్యకి ప్రాధాన్యత ఏర్పడింది. గురువుగారు, కృపాచార్యులు ఎవరు? ఆయన జన్మ వృత్తాంతం ఏమిటి? కృపాచార్యుడు ద్రోణాచార్యుడు వారి బావమరిది. కృపాచార్యుడు యొక్క చెల్లెలు పేరే కృపి. ఆ కృపిని వివాహం చేసుకున్న వారే ద్రోణాచార్యులు వారు. భారతంలో కనబడేటువంటి పాత్రల్లో చిరంజీవిగా కనబడేటువంటి మొదటి పాత్ర కృపాచార్యులు వారు. ఈయన ధనుర్విద్యలో చాలా గొప్పవాడు. ద్రోణాచార్యులు వారు పాండవులకి కౌరవులకి గురువు కావడానికి ముందు కృపాచార్యులు వారు గురువుగా ఉన్నారు. అంటే కురువంశానికి ప్రాథమికమైనటువంటి గురువు కృపాచార్యులు వారే. రామాయణంలో ఎట్లా అయితే వశిష్ఠ మహర్షి మొట్టమొదట గురువుగా ఉండి ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి గురువుగా వచ్చారే, అట్లాగే భారతంలో పాండవులకి కౌరవులకి బాల్యంలో విద్య నేర్పించినటువంటి వారు కృపాచార్యులు వారు. ఇతను ధనుర్విద్యలో చాలా గొప్పవాడు. ధనుర్వేదాన్ని కూలంకషంగా అధ్యయనం చేసిన వారు. ఇతను కూడా మనకు చిరంజీవులుగా కనబడతారు. భారత యుద్ధంలో అందరూ యుద్ధవీరులు మరణించిన తర్వాత దుర్యోధనుడు మడుగులో దాక్కున్నప్పుడు తన మేనలుడైనటువంటి అశ్వత్థామని వెంట పెట్టుకొని కృపాచార్యులు వారు కూడా వెళ్తారు. అంటే భారతంలో యుద్ధం చేసినప్పుడు యుద్ధమైన తర్వాత మిగిలిన వాళ్ళల్లో, అంటే కౌరవుల పక్షంలో యుద్ధం చేసిన వాళ్ళల్లో మిగిలిన వాళ్ళల్లో మనకి అశ్వత్థామతో పాటు వాళ్ళ మేనమామైనటువంటి కృపాచార్యులు వారు కూడా కనబడతారు. ఇతను దైవాంశ సంభూతుడిగానే మనకి చరిత్ర తెలుస్తుంది. గురుగారు, కర్మ, అకర్మ, వికర్మ వీటి మధ్య తేడా ఏమిటి? వీటిని ఎలా విశ్లేషించుకోవాలి? కర్మ అంటే కర్మ అనేది ప్రధానంగా ఉంటుంది. దానిలో 2 కర్మలు ఉన్నాయి. ఒకటి సకర్మ, ఒకటి వికర్మ. అకర్మ అనే దానికి వికర్మగానే చెప్పుకోవాలి. అంటే కర్మ అంటే మనం చేసేటువంటి పనులు. బ్రాడ్గా చెప్పాలంటే కర్మ అంటే మంచి పనులనే అర్థం. కానీ దానికి ఆంతరంగా తీసుకున్నప్పుడు చెయ్యదగినవి, చెయ్యకూడనివి, చెయ్యరానివి అనేటువంటివి. అంటే కొన్ని కూడని ఉన్నాయి, కొన్ని రాని ఉన్నాయి. అసలు వాటి మీదే దృష్టి పెట్టకూడదు, కుకర్మలు అంటారు. అకర్మ అంటే అర్థం ఏంటంటే మనం కర్మని ప్రారంభిస్తాం, మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తాం. అయ్యవారిని చేయకపోతే కోతి తయారైందంటారు సరే. అట్లా మనం ఒక కర్మని ప్రారంభం చేస్తే అది సక్రమంగా వెళ్లకుండా దారి మళ్ళితే అది అకర్మ అవుతుంది. ఉద్దేశపూర్వకంగా చెయ్యకూడనటువంటి పనులు చేస్తే అది కుకర్మ అవుతుంది. కనుక చెయ్యకూడనటువంటి పనిని కుకర్మ అన్నారు. మనం మంచి పనిగా ప్రారంభించి అది సక్రమంగా వెళ్ళకపోతే అది అకర్మ అవుతుంది.
కర్మ సత్కర్మగా చెప్పబడుతుంది కనుక కర్మని 3 విధాలుగా చెప్పారు. కర్మ, కుకర్మ, అకర్మ అనేది. ఈ చెడు పనులని కుకర్మ అనాలి. కు అంటే చెడు, సంస్కృతంలో కు అనేటువంటి దానికి చెప్పడానికి కుత్సితుడు అంటారు చూసారా, అట్లా వ్యతిరేకంగా చేసేటువంటి వాడు. అంటే ఉద్దేశపూర్వకంగా దుష్కర్మలు చేస్తే అది కుకర్మ అవుతుంది. మనం అనుకోకుండా మన ప్రయత్నం లేకుండానే అది మంచి కర్మ కాకుండా వెళ్ళిపోయి ఇంకొక ఫలితాన్ని ఇస్తే అది అకర్మ అవుతుంది. ఈ రకంగా కర్మలు 3 రకంగా ఉన్నాయి. ప్రతివారు కూడా సత్కర్మల మీదకే వెళ్ళాలి. మనం ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించిన కర్మని మాత్రమే సత్కర్మగా గుర్తించాలి. గురుగారు, మహాభారతంలో పాండవులు సద్గుణ సంపన్నులు. అటువంటి పాండవుల పేరు మీద ఒక్క పర్వం కూడా లేదు, ఎందుకండి? మహాభారతంలో 18 పర్వాలు ఉంటే 18 పర్వాలని 3 భాగాలు చేశారు. ఒకటి ఆది పంచకము, 2 యుద్ధ పంచకము, యుద్ధ షట్కము, శాంతి సప్తకం అని 3 భాగాలు. ఆది పంచకము, ఆది పర్వం నుంచి 5 పర్వాలని ఆది పంచకం అన్నారు. ఆ తర్వాత యుద్ధ షట్కం, యుద్ధానికి సంబంధించిన 6 పర్వాలు ఉన్నాయి. ఈ యుద్ధ పర్వాల్లో తమాషా ఏంటంటే పాండవుల తరఫున 18 రోజుల యుద్ధంలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఒకడే ఉన్నాడు. సేనానాయకుడు ఒకడే ఉన్నారు, దుష్టద్యుమ్నుడు. ఆయన ఒక్కడే సేనానాయకుడిగా ఉన్నారు. కానీ కౌరవుల పక్షంలో వచ్చేటప్పటికి 10 రోజులు యుద్ధం చేశాడు భీష్ముడు. 11వ రోజు నుంచి మనకి ద్రోణాచార్యుల వారు యుద్ధంలోకి వచ్చారు. ఆ తర్వాత కర్ణుడు వచ్చాడు, తర్వాత శల్యుడు వచ్చాడు. ఇట్లా సేనానాయకులు మారుతూ ఉండడం వల్ల కౌరవ పక్షంలో ఆ భాగాలకి ఆ సేనానాయకుడి పేరు చెప్పారు. కానీ పాండవుల పక్షంలో మొదటి రోజు నుంచి 18 రోజుల వరకు అదే వ్యక్తి యుద్ధంలో సేనానాయకుడు ఉన్నాడు కనుక పాండవుల పేరు మీద ఏ పర్వం రాలేదు. రామాయణంలో కూడా రామచంద్రమూర్తి పేరు మీద ఏ పర్వం లేదు. అట్లాగే భారతంలో కూడా పాండవులు ధర్మాన్ని ఆచరించేటువంటి ధర్మాత్ములైనటువంటి పాండవుల పేరు మీద లేకపోవడానికి ప్రధాన కారణం యుద్ధ షట్కము. యుద్ధంలో 6 సేనానాయకులుగా కౌరవ పక్షంలో ఉన్నారు కనుక భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యుడు అట్లా ఉండడం వల్ల వాళ్ళ పేరు మీదే వచ్చింది. అంటే సేనానాయకులు మారటం వల్ల పర్వం పేరు మారింది, కానీ ఆ రకంగా పాండవుల పేరు రాలేదు. సేనానాయకుల పేరు మీదే యుద్ధ పర్వాలు వచ్చాయి కనుక ఒక యుద్ధ పర్వాలకు మాత్రమే వీరుల పేర్లు ఉన్నాయి. మిగతా ఎక్కడా కూడా మనకి ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, ఉద్యోగ పర్వం ఉంటుంది. ఒక విరాట మహారాజు పేరు మీద మాత్రం ధర్మాత్ముడు కనుక విరాట పేరుంది. మిగతా అంతా కూడా సేనాధ్యక్షుల యొక్క పేరే కనబడుతుంది కనుక వేరే ప్రత్యేక కారణం ఏమీ లేదు. వీళ్ళు మొదటి నుంచి చివరి రోజు వరకు ఒకే నాయకుడితో, ఒకే సేనాధ్యక్షుడితో యుద్ధం చేశారు. వాళ్ళు అట్లా కాదు, ఒక నాయకుడు చనిపోతే ఇంకోడిని అపాయింట్ చేసి మళ్ళీ సేనాధ్యక్షుడు అని పట్టం కట్టారు కనుక భీష్ముడి తర్వాత ద్రోణుడు, ద్రోణుడి తర్వాత కర్ణుడు, ఆ తర్వాత శల్యుడిని పిలిచారు కనుక అట్లా యుద్ధం జరిగింది. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.